ఇక్కడే ఉన్నాడన్నారే. ఇక్కడ లేడుగా. ఎక్కడున్నాడో? ఎక్కడున్నాడు? నిజంగా ఉండుంటే కనిపించేవాడు కదా. ఇక్కడ వాడు లేడు కదా. నీ చెల్లె కట్టుకథలు చెప్పుండాలి కదా. మమ్మల్ని అనుమానించడం అంటే నీకు మీ మమ్మీకి ఎందుకంత సరదా? వెంట తీసుకొచ్చాను కదా, కాస్త ఓర్పు ఉండాలి కదా. ఆ సాములోళ్ళు ఉండేది గుళ్ళల్లోనే కదా. ఇక్కడ లేరంటే పక్కన గుళ్ళోనో ఇంకో గుళ్ళోనో ఉంటారు కదా. ఆ సాములోరి బొమ్మ నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయింది. అతను ఎక్కడున్నా వెతికి పట్టి నీ ముందే నిలబెట్టి తనతోనే చెప్పిస్తాను నిజం. పద. ఏంటి గురువు గారు, సడన్ గా గద్దలా వచ్చి ఇలా నోరు నొక్కేశారేంటి? ఇంకొంచెం ఉంటే నా ఊపిరి ఆగిపోయేది. రేయ్ దొంగ నాకుండే, నిన్ను నేను అలా ఎత్తుకు రాకపోయి ఉంటే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది. ఎందుకు గురువు గారు? రే అదంతా నీకెందుకురా? నువ్వు అర్జెంటుగా అవతారం మార్చేయి. నువ్వు ఈ క్షణం నుంచి నువ్వు ఈ బట్టలతో ఆ గడ్డం మీసాలతో అస్సలు కనిపించకూడదు. తీసేయి తీసేయి. గురువుగారు, ఇవి తీసేస్తే పోలీసులకు దొరికిపోతానండి. రేయ్ పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తావురా. ఈ తీయకపోతే ఏకంగా పైకే పోతావు. అలాగే గురువుగారు, తీస్తానండి. తీసేసాను గురువుగారు. వెళ్ళి ఈ అవతారం మార్చుకునిరా. వెళ్ళు. అలాగే గురువుగారు. తొందరగా వెళ్ళు. మాగి ఆ గుళ్ళోకి వెళ్ళి చూద్దాం.